Good morning all of you. Welcome back to the class. Today I have to discussing about the voice. Actually we have done in previous class what's that in our some grammatical points are tenses and types of speech and also parts of speech, types of tenses, sentences, and now we are going to discussing about the voice. We are going to discussing about the top grammatical topic of voice. Actually in previous classes లో మనం ఏం చెప్పుకున్నామంటే కొన్ని grammatical points డిస్కస్ చేసుకోవడం జరుగుతున్నాము. ఏంటవి? ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే దీని ముందు క్లాస్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ దెన్ బిఫోర్ క్లాస్ వచ్చేసి టెన్సెస్. తర్వాత మనం దాని తర్వాత వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకి గ్రామటికల్ టాపిక్స్ అన్నమాట. ఈ నాట్ ఓన్లీ థియరీ టాపిక్స్. ఓకే, థియరీ టాపిక్స్ కాదు, కానీ మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం మనం గ్రామటికల్ టాపిక్స్ అన్నాం. ఓకే, ఆల్రెడీ మనం టెన్సెస్ అంటే ఏంటో, అలాగే వాటి యొక్క ఫార్ములాస్ కూడా చెప్పుకోవడం, అలాగే ఫార్ములాస్ నథింగ్ బట్ స్ట్రక్చర్స్. ఓకే, స్ట్రక్చర్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. వీ హ్యావ్ 3 types of tenses, each tense divided into 4 types. Okay, why we are using or why we have to use the tenses, because of we have to, when we are communicate to others, we need to talk or communicate with the very authorized. Okay, మనం authorized గా మాట్లాడుకోవాలి అనుకుంటే we have to follow the structures of the tenses, then it make the sense of a authorized. Next topic వచ్చేసి parts of speech. When we are communicate to others, the sentences or communication are moved to divided into different ways. That ways we are called parts of speech. Next వచ్చేసి types of sentences. Types of sentences nothing but మనం మాట్లాడేటప్పుడు how can we express our feelings through the expressions. ఈ విధంగా మాట్లాడుకునేటప్పుడు మనం చెప్పుకోవడం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని యూజ్ చేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది వాయిస్. ఓకే, ఇన్ ప్రీవియస్ క్లాస్ లో మనం వాయిస్ గురించి చెప్పుకుంటున్నాం. వాయిస్కి వచ్చేసరికి మనం వి హావ్ 2 types of voices. వాట్ ఆర్ దే? యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఈజ్ ఇట్ క్లియర్? యాక్టివ్ వాయిస్కి వచ్చేసరికి సెంటెన్స్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఇట్ మేడ్ సమ్ స్ట్రక్చర్ డిఫరెన్స్. ఓకే, స్ట్రక్చర్ అనేది కాస్త డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి యాక్టివ్ వాయిస్లో మనకు వచ్చేసరికి ఏంటమ్మా? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ by ప్లస్ ఆబ్జెక్ట్. దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ది యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. ఒకసారి చూడండి అన్న స్ట్రక్చర్స్. చూసారు కదా, ఇది స్ట్రక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఏట్ ఫుడ్. ఇది వచ్చేసరికి సెంటెన్స్ కదా. దిస్ ఈస్ ద యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. ఓకే, ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ సెంటెన్స్. మనం ప్యాసివ్ వాయిస్ వచ్చేటప్పుడు ఎట్లా రాస్తాం? సి, మనకి ఎప్పుడు ప్రొనౌన్స్ ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేటప్పుడు చేంజ్ అవుతుందని చెప్పాను, గుర్తుంది కదా రూల్స్. అలాగే హౌ ద ప్రొనౌన్స్ చేంజ్ మేక్ ఇంటూ ఏ ప్యాసివ్ వాయిస్ అండ్ రిప్రజెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పుడు సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతున్నప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్స్ ఉంటే ఏ విధంగా చేంజ్ అవుతాయో ఆల్రెడీ నేను మీకు లిస్ట్ అవుట్ చేశాను. సో దీని ప్రకారం మనం చూసుకున్నాం. చూడండి, ఫుడ్ ఇదే టెన్స్లో ఉందమ్మా. ఏ టెన్స్లో ఉంది? ఫస్ట్ టెన్స్ ఐడెంటిఫై చేయాలని చెప్పాను కదా. టెన్స్ వర్బ్
ఈటెన్ బై మీ. ఓకే, ఫుడ్ వాజ్ ఈటెన్ బై మీ. ఎందుకు మీ పెట్టుకున్నాం? ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్ కాబట్టి ఐ కాస్త పాసివ్ వాయిస్కి వచ్చేటప్పుడు ఎలాగ చేంజ్ అవుతుంది? మీ అనేటువంటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా చేంజ్ అవుతుంది కాబట్టి మనం మీ పెట్టుకున్నాం. ఒకసారి స్ట్రక్చర్ అర్థమైంది కదా? సో ఈ విధంగా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇది మాత్రమే కాదు కానీ మనం పాసివ్ వాయిస్లో టెన్సెస్ ఫాలో అవుతూ మనకు అసలు సెంటెన్సెస్ అంటేనే టెన్సెస్ ఫాలో అవుతూ వస్తాయి కదా. మనకు ఉన్నటువంటి టెన్సెస్ ప్రకారం ఏ విధంగా వస్తాయో మనం చెప్పుకోవడం జరిగింది. అవును కదా? ఒకసారి చూడండి. మనకు ఉన్నటువంటి ఫస్ట్ టెన్స్ ఏంటమ్మా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నిన్న యాక్చువల్ ఏం చెప్పుకున్నాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ విధంగా ఉంటుందో చెప్పుకున్నాం. అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్లో సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఎలా ఉంటుందో కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకే, వన్స్ అగైన్ లెట్ మీ డిస్కస్ అబౌట్ ది ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ మీకు ఈ విధంగా స్ట్రక్చర్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ టెన్సెస్ని ఫాలో అయ్యి ఎందుకు చెప్తున్నాము అంటే యాక్చువల్గా మనం చూసేటప్పుడు అంటే మనం ఒక సెంటెన్స్ని చూసినప్పుడు మనకు ఉన్నటువంటి ప్రతి సెంటెన్స్ కూడా టెన్సెస్ని ఫాలో అయ్యే ఉంటుంది కదా. సో టెన్సెస్ని ఫాలో అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం ఎలా ఉంటుందో మనం యాస్టీస్గా రాయం కాబట్టి మనం ఒక స్ట్రక్చర్ తెలిస్తే దాని ప్రకారం ఏ విధంగా మళ్ళీ దాన్ని రిఫార్మ్ చేసుకోవచ్చో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది యాక్టివ్ వాయిస్ అనుకుంటే మనం ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఎలా చేంజ్ అవుతుంది? ఇది యాక్టివ్ వాయిస్ కదా. ఇది యాక్టివ్ వాయిస్ అయితే ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి సి సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ కాస్త ఇక్కడికి వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లస్ has or have plus been plus V3 plus by plus object. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది వచ్చేసరికి పాసివ్ వాయిస్. ఒకసారి స్ట్రక్చర్ చూసి ఓన్గా ఒకసారి ఎగ్జాంపుల్ ట్రై చేయండి. ఒకసారి స్ట్రక్చర్ చూడమ్మా. ఓకే చూడండమ్మా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ హ్యావ్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది వచ్చేసరికి మనకి ఏం స్ట్రక్చర్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. ఇలా స్ట్రక్చర్ ఉంటే మనకి పాసివ్ వాయిస్లో చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ కాస్త ఫస్ట్ థింగ్ ఏంటి? ఆబ్జెక్ట్ కాస్త మనం ఇక్కడ తెచ్చుకుంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లేస్లో యాక్టివ్ వాయిస్ యొక్క ఆబ్జెక్ట్ పెట్టుకుంటే జరుగుతుంది. ఆబ్జెక్ట్ ప్లస్ has or have plus been plus V3 plus by plus సబ్జెక్ట్ అంటే యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మనం రాసుకుంటాం కాబట్టి అక్కడ సబ్జెక్ట్ పెట్టుకున్నాం. ఎగ్జాంపుల్స్ చూడండమ్మా. they have been taken the lunch. They have been taken the lunch to their friends. Example చూసారు కదా, ఒకసారి చూడండి. they have taken the lunch to their friends. సో ఇది స్ట్రక్చర్ కదా. స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇలా మీకు ఇచ్చినప్పుడు మేక్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఇస్తాడు. మేక్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఇచ్చినప్పుడు మీరు ఎలా చేంజ్ చేయాలి?
లంచ్ అనేది ఏంటిది సింగులర్ ఓకే లంచ్ అనేది సింగులర్ కాబట్టి ద లంచ్ హ్యాస్ డైరెక్ట్ V3 రాసుకుంటాం V3 ముందు బీన్ పెట్టుకోవాలి ద లంచ్ హ్యాస్ బీన్ taken by them ఎందుకు రాసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాస్త ఇటు వచ్చేసరికి ఎలా చేంజ్ అవుతుంది ఆబ్జెక్ట్ గా చేంజ్ అవుతుంది కాబట్టి them రాసుకోవడం జరిగింది నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి by them to their friends ఓకే సో చూడండి ఎకార్డింగ్ స్ట్రక్చర్ ప్రకారం ఉందో లేదో సబ్జెక్ట్ ఉంది మీన్స్ ఆబ్జెక్ట్ ఉంది హాజ్ ఆర్ హ్యావ్ ఉంది బీన్ ఉంది టేకెన్ ఇక్కడ V3 రాసుకున్నాము అంటే ఇక్కడ V1 ఏంటి టేక్ టు టేకెన్ ఓకే నెక్స్ట్ ప్రిపోజిషన్ వచ్చేసి బై నెక్స్ట్ సబ్జెక్ట్ మీన్స్ ఆబ్జెక్ట్ టు దేర్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా స్ట్రక్చర్ ప్రకారం ఎలా రాయాలో మీరు ఏం లేదు V3 చూసుకోవాలి వర్బ్ చూసుకోవాలి అలాగే ఆబ్జెక్ట్ ప్రౌన్ అక్కడ ప్రొనౌన్ ఉన్నప్పుడు అక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసరికి ఏ విధంగా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అవుతాయో అవి చూసుకోవాలి అర్థమైంది కదా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఉంది కదమ్మా ఉందా లేదా ఎక్కడ స్ట్రక్చర్ ప్రకారం ఉంది సో స్ట్రక్చర్ ప్రకారం అన్నప్పుడు మీరు ఎలా చేంజ్ చేస్తారు హాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటారు అంతే కదా చూడండి ఒకసారి ఆబ్జెక్ట్ ఏంటి ద గుడ్ మార్క్స్ గుడ్ మార్క్స్ gotten by అక్కడ అయింది కాబట్టి ఇప్పుడు ఏం పెట్టుకుంటాం మీ పెట్టుకుంటాం ఓకే ద గుడ్ మార్క్స్ హావ్ బీన్ gotten by me ఇక్కడికి వచ్చేసరికి సెంటెన్స్ ఎట్లా చేంజ్ అవుతుంది హావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ by ప్లస్ me ఇక్కడ మీ ఎందుకు అక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ప్రొనౌన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గా చేంజ్ అవుతుంది ఇట్ క్లియర్ సో ఇది వచ్చేసరికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క సెంటెన్సెస్ ని ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టెన్స్ వచ్చేసండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనకి అసలు ఒక పాసివ్ వాయిస్ చేంజ్ అయ్యేటప్పుడు ఏ టెన్స్ లో కూడా ఉన్నటువంటి 3 టెన్సెస్ లో ఏ టెన్స్ లో కూడా పర్ఫెక్ట్ టెన్స్ మీన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది రాదు రిమైనింగ్ 3 సెంటెన్స్ మాత్రమే వస్తాయి ఎందుకు అంటే ఆల్రెడీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాసేటప్పుడు యొక్క టెన్స్ అనేది వచ్చేస్తుంది కాబట్టి అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ సో మనకి ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది నెక్స్ట్ టెన్స్ ఏంటమ్మా పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ నెక్స్ట్ టెన్స్ వచ్చేసరికి పాస్ట్ టెన్స్ యొక్క హెల్పింగ్ ఆఫ్ ఫార్మ్స్ ఏంటి డు యు హావ్ ఎనీ రిమెంబర్ పాస్ట్ టెన్స్ యొక్క హెల్పింగ్ ఆఫ్ ఫార్మ్స్ వచ్చేసి was or were అవునా కదా సో ఫస్ట్ వచ్చేసి సింపుల్ పాస్ట్ లో రాద్దాం సింపుల్ పాస్ట్ అసలు పాస్ట్ టెన్స్ తెలియాలంటే సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్ తెలియాలంటే అంటే ఎలా మీరు తెలియజేసుకుంటారు వర్బ్ ని బట్టి we have to identify the verb whether the sentence have in present past or future అంతే కదా వర్బ్ ని బట్టే కదా ఐడెంటిఫై చేసేది దట్ మీన్స్ సెంటెన్స్ అనేది
ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి ఎలా మారుతుందో చూడండి. సబ్జెక్ట్ ప్లస్ was or verb plus V3 plus Y plus object. ఓకే, ఇది కాస్త ఈ విధంగా స్ట్రక్చర్ మారుతుంది. ఇక్కడ V2 ఉన్నప్పుడు V2 మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? V2 ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకున్నటువంటి సెంటెన్స్ లో ఓబ్ కి ఈడీ ఫామ్ ఉంటే అది V2 గా అబ్జర్వ్ చేసుకుంటాం. ఓకే, మనకు ఉన్నటువంటి సెంటెన్సెస్ లో వర్బ్ కనుక V2 ఫామ్ లో ఉంటే అది పాస్ట్ టెన్స్ అనుకోవాలి. V2 ఫామ్ హౌ కెన్ వి ఐడెంటిఫై? వర్బ్ కి ఈడీ ఫామ్ ఉంటుంది కాబట్టి లాస్ట్ లో ఈడీ ఫామ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం V2 ఫామ్ లో ఉందని అబ్జర్వ్ చేసుకోవచ్చు. was and were, was or were ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అసలు వాయిస్ అంటే V3 లో రాస్తాం కాబట్టి మనం V3 పెట్టుకుని పై పెట్టుకుని ఆబ్జెక్ట్ రాసుకుంటాం. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటాం. Okay, let me write out the example. सभी took some fruits to her mom. To her mom. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి అమ్మ సెంటెన్స్. ఓకే, చూసే కదమ్మా అకార్డింగ్ టు స్ట్రక్చర్ ప్రకారం ఉంది కదా. చూడండి, సభి took some fruits to her mom. సభి took some fruits to her mom. అర్థమవుతుంది కదా సెంటెన్స్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకున్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం చూడండి. సభి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, టుక్ అనేది ఏంటి? వర్బ్. వర్బ్ అంటే మనకి ఎలా ఉండాలి? వీటిలో ఉండాలి. వీటిలో ఉంది కదా. టుక్ మీన్స్ టుక్ టేక్, సారీ టేక్ టుక్ టేకెన్, టేక్ టుక్ టేకెన్. ఓకే, ఇది వచ్చేసరికి ఈ విధంగా చెప్పుకుంటే సో V2 ఫామ్ లో ఉందని చెప్పుకోవచ్చు. సమ్ ఫ్రూట్స్ టు హర్ మోమ్. ఇక్కడికి వచ్చేసరికి మనకి టుక్ అనేటువంటి V2 ఫామ్ ఉంది కనుక ఇక సెంటెన్స్ అనేది మనకి పాస్ట్ టెన్స్ లో ఉందని చెప్పుకోవచ్చు. పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా చెప్పుకుంటాం? స్ట్రక్చర్ అట్లా ప్యాసివ్ వాయిస్ లో చేంజ్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ was and were ప్లస్ V3 ప్లస్ by ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి అమ్మా, ఇక్కడ వచ్చేసరికి ఆబ్జెక్ట్ వచ్చేసరికి సమ్ ఫ్రూట్స్. హర్ మోమ్ అనేది కాదు, హర్ మోమ్ అనేది కాదు, సమ్ ఫ్రూట్స్ అని వస్తుంది. చూడండి ఒకసారి, సమ్ ఫ్రూట్స్. was కానీ వర్గం పెట్టుకోవాలి కదమ్మా. was పెట్టుకుంటాం, వర్ పెట్టుకుంటామా? డిపెండ్స్ అపాన్ ది సబ్జెక్ట్. మీన్స్ యాక్టివ్ వాయిస్ యొక్క ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ సింగులర్ ఉంటే was అని, ప్లూరల్ ఉంటే were వస్తుందని చెప్పుకున్నాను, అవునా కదా. సో ఇక్కడికి వచ్చేసరికి సమ్ ఫ్రూట్స్ వర్, సమ్ ఫ్రూట్స్ వర్ V3. టేక్ టుక్ టేకెన్, టేక్ V3 ఫామ్ వచ్చేసరికి టేకెన్, టేకెన్ by सभी to her mom. ఓకే, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. స్ట్రక్చర్ ప్రకారం ఉందని చూడండి. సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V3 ప్లస్ by ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది కదా. అకార్డింగ్ స్ట్రక్చర్ ప్రకారం ఇది సింపుల్ పాస్ట్ ప్రకారం సెంటెన్సెస్ ఇస్తే మనము డైరెక్ట్ గా వర్బ్ దగ్గరికి వెళ్ళి అది ఏ టెన్స్ లో ఉందో అబ్జర్వ్ చేసుకుని అప్పుడు హెల్పింగ్ వర్బ్స్ పెట్టుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్ కూడా ఎట్లా పెట్టుకుంటాం? ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ బట్టి తెలుస్తుంది. ఆబ్జెక్ట్ బట్టి అంటే అది సింగులరా ప్లూరలా? సింగులర్ ఉంటే was అని, ప్లూరల్ ఉంటే were అని పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఎండ్ లో ఉన్నటువంటి వర్డే ఆబ్జెక్ట్ అని మనం అనుకోవడానికి వీలు లేదు. డిపెండ్స్ అపాన్ ది సెంటెన్స్. రిమైనింగ్ సెంటెన్స్ లో మీరు ఆ తరువుగా చదువుకుంటే మీకు ఆబ్జెక్ట్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. నెక్స్ట్
I got some books for them. I got some books for them. ఇక్కడికి వచ్చేసరికి చూడండి అమ్మా, I got some books for them. I got some books for them. ఇక్కడికి వచ్చేసరికి మనకున్నటువంటి ఆబ్జెక్ట్ ఏంటి? సమ్ బుక్స్. ఓకే, సమ్ బుక్స్. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఏంటంటే సమ్ బుక్స్. ఫర్ దెమ్ అనేది రాదమ్మా, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ కింద రాదు కాబట్టి, ఇది ఆల్రెడీ ప్రొనౌన్ కాబట్టి మనకు రాదు. సో సమ్ బుక్స్. ఇక్కడికి వచ్చేసరికి అయ్యేది ఏంటంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్కి వచ్చేసరికి ఎలా చేంజ్ అవుతుంది? మీగా చేంజ్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడైతే స్ట్రక్చర్ ప్రకారం ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని రాసుకుంటాం. సమ్ బుక్స్ వదమ్మా వారు పెట్టుకుంటాం, ఎందుకంటే ఇది ఏది ప్లూరల్ కాబట్టి, సమ్ బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనం వారు పెట్టుకుంటాం. సమ్ బుక్స్ were bought కి v1 ఏంటమ్మా? బై, బై అంటే కొనడం. ఓకే, బై అంటే కొనడం. బై బాట్. ఓకే, బై బాట్. సో ఇది కాస్త v3. v2 and v3 form are the same. Some books were bought by me for them. సో చూడండి సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం ఉందో లేదో. సమ్ బుక్స్ వర్, సమ్ ఆబ్జెక్ట్, అలాగే వస్ గాని వర్ గాని పెట్టుకున్నాం కదా. v3 బై ఆబ్జెక్ట్ డిఫైనింగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ ని ఐడెంటిఫై చేయాలి. సో సెంటెన్స్ చూడన్నాము. ఓకే, నెక్స్ట్ ఏంటి? సింపుల్ సెంటెన్స్ తర్వాత మీన్స్ సింపుల్ పాస్ట్ తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అవునా కదా? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వాస్ ఆర్ వర్క్ ప్లస్ v1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంతేనా? లేక మీరు ఏదైనా కొత్త స్ట్రక్చర్ పెట్టుకున్నారమ్మా? మీరు పెట్టుకున్న అదే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ చెప్పుకున్నాం. పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ was ఆర్ వర్క్ ప్లస్ v1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే కదా మన స్ట్రక్చర్. సో ఇలా స్ట్రక్చర్ ఉన్నప్పుడు మనం ఇది యాక్టివ్ వాయిస్ అనుకుంటే మనం ప్యాసివ్ వాయిస్ ఎలా చేంజ్ చేసుకుంటాం? చూడండి, ఇన్ఫార్మ్ వచ్చింది కాబట్టి ముందే మీకు ప్రెసెంట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు వాయిస్లో చెప్పాను. ఇన్ఫార్మ్ ఉంటే మనం ఏం పెట్టుకుంటాం? బీయింగ్ పెట్టుకుంటాం. సో అక్కడ ఆన్సర్ అయిపోతుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైటింగ్. ఓకే, రైటింగ్ ఉంది కదా, దీంట్లో ఇంక క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుద్ది? రైట్ మిగులుద్ది, WRIT. సో మనం రాసేటప్పుడు యొక్క రైట్ రాయాలి కాబట్టి రైట్కి v3 ఫామ్ రాస్తాం. v3 ఫామ్ అంటే రిటర్న్ కదా. సో దీనికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇంక్ క్యాన్సిల్ చేసేసుకుంది. ఇక్కడ ఇంకా ఎలా చేంజ్ అవుతుంది?
v3 plus by plus object. సో ఈ విధంగా చూసుకుంటే మనకు ఉన్నటువంటి సెంటెన్స్ ఇదమ్మా means structure of the passive voice from the past continuous active voice. మనకి యాక్టివ్ వాయిస్ లో గనుక స్ట్రక్చర్ ఆ విధంగా ఉంటే పాసివ్ వాయిస్ వచ్చేసరికి ఈ విధంగా చేంజ్ అవుతుంది. లెట్ మీ రైట్ డౌన్ ద ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్టూడెంట్స్ were going to take bath. See, students were going to take bath. Students bath తీసుకురావడానికి వెళ్తున్నారు. ఇక్కడ మనం టూ వర్బ్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. టూ వర్బ్స్ ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఎలా మనం ఏ వర్బ్ మనం v3 రాస్తాం. సో ఇలా ఉన్నప్పుడు సెంటెన్స్ మనం ఏం చేస్తామంటే ఏదైతే ఇన్ఫామ్ ఉందో దాన్ని క్యాటగరైజ్ చేయము. ఏదైతే రివర్ ఫామ్ లో ఉందో ఇన్ఫామ్ ఉన్నటువంటి వర్బ్ కాకుండా వేరే వర్బ్ ఫామ్ ఉంటుందో దాన్ని తీసుకున్నాం. దాన్ని తీసుకుని మనం ఎలా సెంటెన్స్ చేస్తామో చూడండి. అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏంటమ్మా బాల్. బాల్ అనేది ప్లూరల్ కాదు కదా, సింపుల్ కాబట్టి బస్ రాస్తాం. బాల్ బస్ be taken ball was ఇక్కడ ఉంది కదా, ball was going to be ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ రాసుకుంటాం. taken by students కాబట్టి students. ఓకే, ఈ విధంగా మనం రెండు వర్బ్ ఫార్మ్స్ ఉన్నప్పుడు రాసుకుంటాం. చూడండి, స్టూడెంట్స్ వర్ గోయింగ్ టు టేకెన్ బాల్. బాల్ అనేది మనం ఆబ్జెక్ట్ గా రాసుకుంటాం. తర్వాత వాజ్ అనేది ఏంటి, ఇట్ డిపెండ్స్ అపాన్ ది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ డిపెండ్ చేసుకుని మనం హెల్పింగ్ వర్బ్ రాస్తాం. ఇక్కడ బాల్ అనేది సింగల్ కాబట్టి వాజ్ అనేటువంటి ప్లూరల్ సింగల్ రాసుకోవడం జరిగింది. బాల్ వాజ్ ఉన్నటువంటి గోయింగ్. ఓకే, సేమ్ టూ వర్బ్ ఫార్మ్స్ ఉన్నప్పుడు మనం వర్బ్ ఫార్మ్ మీన్స్ ఇన్ఫార్మ్ ఉన్నది యాజ్ యూజువల్ రాసేసి ఏదైతే ఇంకో వర్బ్ ఫార్మ్ ఉందో దానికి v3 ఫార్మ్ రాస్తాం. గోయింగ్ టు బి టేకెన్ బై స్టూడెంట్స్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ they were bringing some luggage. They were bringing some luggage. Okay, some luggage. ఇక్కడ వచ్చేసరికి స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే దే పక్కన ప్లూరల్ కాబట్టి వర్. సో వర్ వజర్ ప్లస్ బ్రింగింగ్, గివన్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఎలా రాసుకుంటాం, బీయింగ్ పెట్టి రాసుకోవాలి. చూడండి, some luggage so luggage was పెట్టుకున్నాం luggage అంటే some group of things. is it was పెట్టుకునే కాదు, వర్ పెట్టుకునే ఏం కాదు.
was are were. Some luggage was being bring కి V3 ఏంటమ్మా brought bring brought by they కాస్త ఎలా చేంజ్ అవుతుంది them గా చేంజ్ అవుతుంది ఒకసారి సెంటెన్స్ చూడండి అమ్మా కరెక్ట్ గా ఓకే అకార్డింగ్ టు స్ట్రక్చర్ ప్రకారం ఉంది కదా సమ్ లగేజ్ was the verb plus being plus object ఉంది కదా సో ఇదేంటిది పాస్ట్ కంటిన్యూస్ ఒకవేళ కనుక టూ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి టూ వర్బ్ ఫార్మ్స్ కనుకుంటే ఇగో టూ వర్బ్ ఫార్మ్స్ కనుకుంటే మనకి ఏదైతే ఉందో ఒకవేళ ఇక్కడ V3 ఇచ్చినా సరే మనకి వేరేది ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం రాసుకుంటాము సో ఇక్కడ వచ్చేసరికి గోయింగ్ ఉంది కదా గోయింగ్ యాజ్ యూజువల్ ఉండేసి వేరేటువంటి ఏదైతే వర్బ్ ఫామ్ ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది ఎప్పుడు ఇది టూ వర్బ్ ఫామ్స్ ఉన్నప్పుడు అసలు సింగిల్ వర్బ్ ఫామ్ ఉంటే నో డౌట్ అట్ ఆల్ మనం డైరెక్ట్గా రాసేసుకోవడం జరిగింది సో ఈ విధంగా మనకి స్ట్రక్చర్ ప్రకారం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటమ్మా పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసి చెప్పండి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అంతే కదా ఇదేంటి పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ సో ఇది యాక్టివ్ వాయిస్ అనుకుంటే పాసివ్ వాయిస్ వచ్చేసరికి ఎలా చేంజ్ అవుతుంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ సో ఈ విధంగా వచ్చేసరికి పాసివ్ వాయిస్ వచ్చేసరికి ఇలా మారుతుంది మనకు ఉన్నటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఇదే కదా ఇదేనా కాదా ఇదే కాబట్టి అక్కడ ఇన్ఫార్మ్ ఉంటుంది ఇక్కడ ఇన్ఫార్మ్ అనేది ఉంటుంది ఎందుకు ఇన్ఫార్మ్ ఉందంటే ఆల్రెడీ మనం బీన్ రాసుకున్నాం కాబట్టి సో బీన్ రాసుకున్నాం కాబట్టి మనకి ఏ విధమైనటువంటి ఇన్ఫార్మ్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో అకార్డింగ్ టు దిస్ మనం చూడండి you had gotten a lot of subject from me. Okay, you had gotten a lot of subject from me. So sentence ఇలా ఉంటే మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు ఏది ఆబ్జెక్ట్ అనేది సెంటెన్స్ ఇలా ఉంటే మీరు ఆబ్జెక్ట్ ఏదని ఐడెంటిఫై చేస్తారు ఒకసారి చూడండి యూ హ్యాడ్ గాటన్ ఏ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఫ్రమ్ మీ ఇక్కడికి వచ్చేసరికి మీరు మామూలుగా న్యాచురల్గానే ఇది మనకి సబ్జెక్ట్ అని తెలుసుకోవాలి ఎందుకంటే మనము ఒకదాన్ని ఆబ్జెక్ట్లో ఉన్నదాన్ని సబ్జెక్ట్గా రాసేటప్పుడు అసలు అది సబ్జెక్ట్గా మారడానికి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఓకే సి చూసుకుంటే ఇది ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది మీన్స్ అక్కడ ఆబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్ కదా ఏ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ హ్యాడ్ స్ట్రక్చర్ చూడండి బీన్
sorry forgot. By plus object. Okay, had been, gotten, by you from me. అంతే కదా. సో ఇక్కడ యూ కాస్త అక్కడికి వచ్చేసరికి ఏ విధమైనటువంటి చేంజెస్ ఉండవు. ఎందుకుండవు? డైరెక్ట్గా మనం రాసేసుకోవచ్చు. ఎందుకంటే యూ ఎక్కడైనా యూవే. ఓకే, సి a lot of subject had been gotten by you from me. By you from me. So this is the structure of the that sentence. Structure లో ఉంటుందో లేదో చూడండి అమ్మా. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఇలా రాసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు V3 కలిసి సేమ్ V3 ఇదే ఫామ్ కదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి. సో ఏ విధమైనటువంటి చేంజెస్ అనేవి ఉండవు కాబట్టి మనం నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఏ విధంగా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ we are completed the past tense. నెక్స్ట్ టెన్స్ వచ్చేసి ఏంటమ్మా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సారీ ఫ్యూచర్ టెన్స్. ఓకే, సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ లో మనకేంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే కదా. ఇది కనుక యాక్టివ్ వాయిస్ అనుకుంటే మనకి స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ విధంగా మనకి స్ట్రక్చర్ చెప్పుకోవచ్చు అకార్డింగ్ టు సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మనకి సింపుల్ ఫ్యూచర్ లో స్ట్రక్చర్ ఇది అనుకుంటే